హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మన వీడియోస్ని మీరు వాచ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో డిఎస్సి సిలబస్లోని అన్ని టాపిక్స్ అవుతున్నాయి. సో ఆ వీడియోస్ని నేను క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ గురించి నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. షూర్గా డిఎస్సిలో 3 to 5 మార్క్స్ వరకే మీరు స్కోర్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి ఒక 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక మంచి మాట మీకోసం. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ టాపిక్, మోడర్న్ ఒలింపిక్స్, ఆధునిక ఒలింపిక్ గేమ్స్. మనం ఇప్పుడు పార్ట్ 1లో మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ గురించి నేర్చుకుందాము. నెక్స్ట్ పార్ట్ 2 నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కాబట్టి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ చూసినట్లయితే, ఆధునిక ఒలింపిక్ గేమ్స్ని చూసినట్లయితే ఫస్ట్ 394 AD తర్వాత సుమారు 1500 సంవత్సరాల పాటు ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది జరగలేదన్నట్టు. మరలా 1859 మరియు 1817లో ఈ క్రీడలను మళ్ళీ స్టార్ట్ చేయడానికి గ్రీకు దేశస్థులు అనేకమైన ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు అనేది విఫలమైపోయాయి. సో చాలామంది ప్రయత్నించారు మళ్ళీ ఈ ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేయడం కోసం. కానీ లాస్ట్కి మాత్రం కౌబర్టిన్ అను ఫ్రెంచ్ దేశస్థుడు ఆటలను ప్రారంభించడంలో చాలా విజయం పొందినాడు. కౌబర్టిన్ చాలామంది ప్రయత్నించినప్పటికీ చివరికి మాత్రం కౌబర్టిన్ అనే ఫ్రెంచ్ దేశస్థుడు మాత్రం ఈ ఆటలు ప్రారంభించడంలో విజయం పొందాడు. నెక్స్ట్, ఫ్రెంచ్ దేశస్థుడైన ఏడి బెరన్ పియర్ డి కౌబర్టిన్ ఒలింపిక్ గేమ్స్ని స్టార్ట్ చేశాడు. అందువలన ఇతని ఆధునిక ఒలింపిక్ గేమ్స్ యొక్క పితామహుడు అని అంటారు. సో ఇతడు మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇక్కడ బెరన్ పియర్ డి కౌబర్టిన్ అనేటైన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అన్నట్టు. సో ఇతను ఏమంటున్నారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అని అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు డిఎస్సిలో ష్యూర్గా మీకు ఈ క్వశ్చన్ రావచ్చు. ఎలా వస్తుందంటే ఆధునిక ఒలింపిక్ గేమ్స్ యొక్క పితామహుడు ఎవరు అని అడుగుతారు. సో మీ ఆన్సర్ ఏంటి? ఏడి బెరన్ పియర్ డి కౌబర్టిన్. ఓకే ఫ్రెండ్స్, నేను మధ్యలో మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయో చెప్తాను, కాబట్టి మన వీడియోని స్కిప్ చేయకుండా టోటల్గా వాచ్ చేయండి. నెక్స్ట్, ఒలింపిక్స్ ఆటల పోటీలు కారణంగా ప్రపంచ శాంతి మరియు అన్నదమ్ముల వలె ఇంటర్నేషనల్ పీస్ అండ్ బ్రదర్హుడ్ అన్ని దేశాలు కలిసి ఉంటాయని ప్రపంచానికి చాటి చెప్పినాడు. సో ఈ ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలా అంటే అన్నదమ్ముల వలె కలిసి ఉంటారని కౌబర్టిన్ చాటి చెప్పాడన్నట్టు. నెక్స్ట్, గ్రీసు దేశంలో ఏథెన్స్లోని మొదటి ఒలింపిక్ గేమ్స్ జరుపుటకు నిశ్చయించినారు. సో ఫస్ట్ వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారంటే ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది గ్రీసు దేశంలోని ఏథెన్స్లో జరగాలని వారు నిశ్చయించుకున్నారు. మొదటి ఆధునిక ఒలింపిక్స్ ఏథెన్స్లో 1896 ADలో ఏప్రిల్ 5 నుండి 15 తేదీ వరకు జరిగాయి. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆధునిక ఒలింపిక్స్ అనేది ఎక్కడ జరిగాయి అంటే ఏథెన్స్లో. సో ఏ ఇయర్లో జరిగాయి అంటే 1896 ADలో ఏప్రిల్ 5 నుండి 15 వరకు జరిగినాయి. నెక్స్ట్, మోడర్న్ ఒలింపిక్స్లో పాల్గొనుటకు కొన్ని అర్హతలు ఏంటియో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మోడర్న్ ఒలింపిక్స్లో క్రీడాకారులు పాల్గొనాలంటే వాళ్ళకి రూల్స్ అండ్ కొన్ని క్వాలిఫికేషన్స్ అనేది అవసరం. సో అవేంటియో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, పాల్గొనే వారికి కులము, రంగు, మతములతో సంబంధము ఉండకూడదు. సో వాళ్ళకి క్రీడలో పాల్గొనే వారికి వాళ్ళకి కులమైన, రంగుల గురించి, మతాల గురించి వాటితో ఎవరితో సంబంధం ఉండకూడదు అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, పాల్గొనేవారు అమెచ్యూర్ అయి ఉండాలి. నెక్స్ట్,
కౌబర్టిన్ ప్రకారము ఈ మోడర్న్ ఒలింపిక్స్ గురించి ఒక థీమ్ అన్నట్టు. ఆయన ఏమనుకున్నాడంటే, ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఒలింపిక్స్ ఈజ్ నాట్ టు విన్ బట్ టు టేక్ పార్ట్. ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ ద ట్రంప్ బట్ టు స్ట్రగుల్. ద ఎసెన్షియల్ థింగ్ ఈజ్ నాట్ టు హ్యావ్ కాంకర్డ్ బట్ ఫౌట్ వెల్. సో ఇక్కడ కౌబర్టిన్ ప్రకారం అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ ఆధునిక ఒలింపిక్ గేమ్స్ గురించి, సో ఈ ఒలింపిక్స్లో ముఖ్యమైన విజయం ఏమిటంటే గెలవడమే కాదు, జీవితంలో ముఖ్యమైన విషయము ట్రంప్ కాదు, అంటే పెద్ద బహుమతులు అనేది మనకు అవసరం లేదు. ముఖ్యమైన విజయం కోసం పోరాడడం అంటే జయించడమే కాదు, మనం చాలా బాగా పోరాడాలి అని ఎవరు చెప్తున్నారు? ఈ కౌబర్టిన్ చెప్తున్నాడు అన్నట్టు. నెక్స్ట్, మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ కంట్రోల్ చేయుటకు జూన్ 25, 1894 ప్యారిస్ కాంగ్రెస్లో ఏర్పడింది. సో ఈ గేమ్స్ అన్నిటిని, ఈ మోడర్న్ ఒలింపిక్స్ గేమ్స్, ఈ ఆధునిక ఒలింపిక్ గేమ్స్ని కంట్రోల్ చేయడానికి 1894 జూన్ 25న ప్యారిస్లో కాంగ్రెస్లో ఏర్పడింది అన్నట్టు. నెక్స్ట్, ఐఓసి కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 9 మంది. సో ఇక్కడ ఐఓసి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎందుకు పెట్టారంటే ఈ ఒలింపిక్ గేమ్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ కమిటీని పెట్టారు. సో ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 9 మంది ఉండాలి. సో ఆ ప్రెసిడెంట్ ఏంటంటే, అందులో ప్రెసిడెంట్ ఉంటారు, ఆ ప్రెసిడెంట్ ఒక్కరు ఉంటారు. ఇతడు 8 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడను. సో ఒకసారి అయ్యాడంటే అతని యొక్క కాల పరిమితి ఏంటిది 8 ఇయర్స్ వరకు ఆయన కొనసాగించవచ్చు అన్నట్టు. సో మళ్ళీ అతనికి చేయాలనుకుంటే మళ్ళీ ఇంకో 4 సంవత్సరాల వరకు కూడా అతను ప్రెసిడెంట్గా ఉండొచ్చు. నెక్స్ట్ చూద్దాం, వైస్ ప్రెసిడెంట్. ఈ వైస్ ప్రెసిడెంట్లు 2 ఉంటారు. వీరు 4 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడును. సో ఇతని యొక్క లైఫ్ ఎన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల వరకు వీళ్ళిద్దరూ వైస్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్స్. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్స్లో ఎంతమంది? 5 ఉంటారు. వీరు 4 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడును. నెక్స్ట్, ఇందులో ఎవరంటే జనరల్ సెక్రటరీ ఉంటారు, ఒకరే ఉంటారు ఈ జనరల్ సెక్రటరీ. ఇతని కమిటీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఇతను ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు పనిచేయును. సో ఈ జనరల్ సెక్రటరీ ఏంటిదంటే అతను ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నట్టు. ఇతను ఈ కమిటీకి చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్. మళ్ళీ ప్రెసిడెంట్ వాళ్ళు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల మేరకు ఈ జనరల్ సెక్రటరీ అనేది పనిచేస్తూ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఐఓసిలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని స్థాపించిన సమయంలో 14 మెంబర్స్ ఉండేవాళ్ళు అన్నట్టు ఈ సంస్థలో. సో వాటి యొక్క పేర్లు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు పనిచేసిన ఐఓసి ప్రెసిడెంట్లు 9 మంది ఉన్నారు. వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారు, ఏ సంవత్సరం నుండి ఎక్కడి వరకు వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నారో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎవరంటే బైకెలాస్. ఈ బైకెలాస్ అనే వ్యక్తి గ్రీసు దేశానికి చెందిన అతను. నెక్స్ట్ ప్రెసిడెంట్కి ఎవరు ఉన్నారంటే బేరన్ డి కౌబర్టిన్. ఇతడు ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. ఇతడు 1896 నుండి 1925 వరకు ఇతడు ప్రెసిడెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ కౌంట్ బైలెట్ లాతూర్. ఇతను బెల్జియంకి సంబంధించిన వాడు. ఇతడు 1925 నుండి 1942 వరకు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ప్రెసిడెంట్స్ గురించి మీరు దానిపైన గ్రిప్ ఉండాలి. సో మీరు జాగ్రత్తగా వినండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ ఎవరంటే సిగ్ఫ్రీడ్ ఎడ్స్ట్రీమ్. ఇతను స్వీడన్కి చెందిన వ్యక్తి అన్నట్టు. సో ఇతడు 1942 నుండి 1952 వరకు ఇతడు ప్రెసిడెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రెసిడెంట్ ఎవరంటే అవేరీ బ్రాండేస్. ఇతడు యుఎస్కి సంబంధించిన వ్యక్తి. సో ఇతడు 1952 నుండి 1972 వరకు ప్రెసిడెంట్గా ఉన్నాడు.
నెక్స్ట్ 6th ఎవరంటే లార్డ్ కిల్లినిస్. ఇతడు ఐర్లాండ్కి సంబంధించిన వాడు, మనం ఇర్లాండ్ కూడా అనవచ్చు. సో అతడు 1972 నుండి 1980 వరకు ప్రెసిడెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ 7th ప్రెసిడెంట్ ఎవరంటే ఆంటోనియో అమరాంజ్, స్పెయిన్కి చెందినవాడు. అతడు 1980 నుండి 2000 వరకు ప్రెసిడెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ 8th పర్సన్ జాక్వెన్ రోగే, బెల్జియన్కి రిలేటెడ్ పర్సన్ ఈయన. సో 2001 నుండి 2013 వరకు ఈ ఐఓసీలో ప్రెసిడెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ 9th పర్సన్ ఎవరంటే థామస్ బాచ్, ఇతను జర్మనీకి చెందిన వ్యక్తి. ఇతను 2013 సెప్టెంబర్ 10 నుండి అతడు ప్రెసిడెంట్గా ఉన్నాడు అన్నట్టు. నెక్స్ట్ ఐఓసీ పర్మనెంట్ హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లోని లూసానే నగరంలో ఉన్నది. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్, మళ్ళీ ఈ ఐఓసీ కమిటీ అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ అనేది ఈ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నదంటే స్విట్జర్లాండ్లోని లూసానే అనే నగరంలో ఉన్నది. నెక్స్ట్ ఒలింపిక్ ఎంబ్లెమ్, సింబల్ లేదా ఒలింపిక్ ఫ్లాగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఒలింపిక్ ఎంబ్లెమ్ అంటే ఐఓసీ 2 రకాలు ఒలింపిక్ ఫ్లాగ్స్ని ఉపయోగిస్తుంది. అవి, సో ఈ ఫ్లాగ్ని 2 వేస్లో యూస్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఒలింపిక్ గేమ్స్ జరిగే సమయంలో ఎగరవేయుట కొరకు. సో ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ చేసే ముందు ఫ్లాగ్ ఎగరవేయుటకు మరియు సెరిమోనియల్ ఫ్లాగ్ కోసం యూస్ చేస్తారు అన్నట్టు. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటంటే ఒలింపిక్ ఫ్లాగ్ ఫర్ హోయిస్టింగ్ పర్పస్ డ్యూరింగ్ ఒలింపిక్స్. సో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ఈ ఒలింపిక్ ఫ్లాగ్ అనేది హోయిస్ట్ చేస్తారు అన్నట్టు. దాని యొక్క పర్పస్ ఏంటిదో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ ఈ ఒలింపిక్ ఫ్లాగ్ అనేది ఎలా తయారవుతుందంటే ఒక తెల్లని సిల్క్ గుడ్డతో తయారు చేయబడి ఉంటుంది. సో దీనికి ఎలాంటి బార్డర్స్ అనేటివి ఉండదు. ఈ జెండా మధ్యలో 5 ముడిపడిన వృత్తములు అంటే ఒక 5 సర్కిల్స్ అనేది కలిసి ఉంటాయి అన్నట్టు. దాన్నే మనం ఇంటర్లాస్డ్ రింగ్స్ అని కూడా అంటాం. సో ఇవి ఈ 5 సర్కిల్స్ అంటే ఒక 5 ఖండముల చిహ్నము, 5 ఖండ చిహ్నంగా వాళ్ళు ఒక 5 సర్కిల్స్ని ఉంచారు. సో ఆ సర్కిల్స్ ఏంటియో చూద్దాం. ఆ సర్కిల్స్ మనకి ఇక్కడ ఎన్ని 5 కాంటినెంట్స్కి రిలేటెడ్గా మనకి ఆ చిహ్నం పెట్టారు కదా. సో అందులో ఎన్ని కలర్స్ ఉంటాయంటే ఒక్కొక్క కాంటినెంట్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఏంటిదంటే బ్లూ కలర్తో ఒక సర్కిల్ ఉంటుంది. దాన్నే మనం యూరప్ ఖండము దేశంకి సంబంధించినది బ్లూ కలర్లో పెట్టారు. నెక్స్ట్ ఎల్లో కలర్ దేనిని సూచిస్తుందంటే ఆసియా ఖండంని సూచిస్తుంది. నెక్స్ట్ బ్లాక్ కలర్ని ఆఫ్రికా ఖండంని సూచిస్తుంది. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ సర్కిల్ అనేది ఆస్ట్రేలియా ఖండంకి సూచిస్తుంది. నెక్స్ట్ రెడ్ కలర్ అనేది అమెరికా ఖండంని సూచిస్తుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సర్కిల్స్ ఒక 5 సర్కిల్స్ కనబడుతున్నాయి కదా. ఇదే మనకి ఒలింపిక్స్ ఎంబ్లెమ్ అన్నట్టు. ఇందులో ఈ సర్కిల్స్ని మనకి ఈ సర్కిల్స్ 5 సర్కిల్స్ ఉన్నాయి కదా. ఈ 5 సర్కిల్స్ అనేది ఒక 5 కాంటినెంట్స్కి 5 ఖండములకు కలిపిన చిహ్నం అన్నట్టు ఇది. సో ఫస్ట్ ఏంటిది, ఈ బ్లూ కలర్ రింగ్ కనిపిస్తుంది కదా. ఈ బ్లూ అనేది యూరప్కి చెందిన ఖండము అన్నట్టు. నెక్స్ట్ ఈ ఎల్లో అంటే ఇక్కడ ఈ ఎల్లో రింగ్ ఉంది కదా. సో ఈ ఎల్లో రింగ్ అనేది మన ఏషియన్ కాంటినెంట్కి సంబంధించింది. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ రింగ్ అనిపిస్తుంది కదా. ఈ బ్లాక్ అనేది ఆఫ్రికా ఖండానికి సంబంధించింది. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ రింగ్ ఉంది కదా. ఈ గ్రీన్ కలర్ రింగ్ దేనికంటే ఆస్ట్రేలియా ఖండంకి సంబంధించింది. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ రింగ్ ఉంది కదా. సో ఇదేంటిదంటే అమెరికా ఖండానికి సంబంధించింది. ఈ 5 రింగులని 5 ఖండములుగా మనకి ఒక చిహ్నంతో ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ వీళ్ళు మోటో కూడా పెట్టారు అన్నట్టు. ఏంటిదంటే సిటియస్ అల్టియస్ ఫార్టియస్. దీని గురించి మనం నెక్స్ట్ నేర్చుకుందాం. సో ఇక్కడ రింగుల ఆకారము ఒక డబ్ల్యూ షేప్లో ఉంటుంది. సో ఇది రింగ్స్ కదా, అంటే డబ్ల్యూ షేప్లో ఇలా డబ్ల్యూ షేప్ వచ్చేలా
ఆ రింగ్స్ని అరేంజ్ చేశారు అన్నట్టు. సో పోల్కి ఎడమ ప్రక్కన బ్లూ రింగ్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ 5 రింగుల క్రింద ఈ సిటియస్, అల్టియస్, ఫార్టియస్ అనే ఒలింపిక్ మోటో ఉంటుంది. ఇది లాటిన్ పదములు అన్నట్టు. ఈ సిటియస్, అల్టియస్, ఫార్టియస్ అనేటి లాటిన్ పదములు. సో ఈ మోటోను ఫాదర్ డిడియన్ తయారు చేశారు. ఈ మోటోని ఎవరు డిజైన్ చేశారు అంటే డిడియన్ అనేటైన ఈ మోటోని తయారు చేశారు. సో ఈ సిటియస్, ఆల్టియస్, ఫార్టియస్ అనే మోటో అంటే వాటి యొక్క మీనింగ్స్ చూద్దాం. ఇక్కడ సిటియస్ అంటే ఎవర్ ఫాస్టర్, రన్నింగ్ ఫాస్టర్ అన్నట్టు. నెక్స్ట్ ఆల్టియస్ అంటే హయ్యర్, జంపింగ్ హయ్యర్ అని అంటాం. నెక్స్ట్ ఫార్టియస్ అంటే స్ట్రాంగర్, థ్రోయింగ్ మోర్ స్ట్రాంగ్లీని మనం ఈ మోటోలో పెట్టారు. సో ఇక్కడ 5 రింగులు మరియు మోటోని కలిపి ఒక ఒలింపిక్ ఎంబ్లెమ్గా అంటారు. సో ఇక్కడ 5 ఖండంలోకి సంబంధించిన 5 సర్కిల్స్ని మరియు ఆ 5 సర్కిల్స్ కింద ఉన్న మోటోని సిటియస్, అల్టియస్, ఫార్టియస్ని ఈ సర్కిల్స్ని ప్లస్ ఈ మోటోని కలిపి మనం ఏమంటున్నామంటే ఒలింపిక్ ఎంబ్లెమ్ అని అంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒలింపిక్ ఎంబ్లెమ్ను బెరెన్ పియరీ డి కౌబర్టిన్ 1913లో డిజైన్ చేసి 1914లో డిస్ప్లే చేశారు. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఒలింపిక్ ఎంబ్లెమ్ని ఎవరు డిజైన్ చేశారు ఫస్ట్ అంటే బెరెన్ పియరీ డి కౌబర్టిన్ అనే వ్యక్తి మనకి ఈ ఒలింపిక్ ఎంబ్లెమ్ని డిజైన్ చేసిండు. ఏ ఇయర్లో? 1913లో. సో ఈ 1913లో తయారు చేసి 1914లో మనకి డిస్ప్లే చేసింది అన్నట్టు. నెక్స్ట్ ఒలింపిక్ జెండాను మొదటిసారిగా 1920లో ఆంటవర్ప్లో జరిగిన ఒలింపిక్స్లో ఎగిరివేశారు. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఒలింపిక్ జెండాను ఫస్ట్ టైం ఎక్కడ ఎగిరివేశారు అంటే అది ఆంటవర్ప్లో 1920లో జరిగిన ఒలింపిక్స్లో ఎగిరివేశారు. సో ఫ్రెండ్స్ ఇది మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. మీరు డిఎస్సిలో కనీసం 3 నుండి 5 మార్క్స్ వరకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీరు మన ఛానల్ కనుక ఫాలో అయితే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మరెన్నో ఉన్నాయి. సో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నా, మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మన వీడియోస్ని వాచ్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ సెరిమోనియల్ ఫ్లాగ్. ఇక్కడ సెరిమోనియల్ ఫ్లాగ్ అనేది ఎలా తయారైందంటే ఈ జెండా తెల్లని సిల్క్ గుడ్డతో తయారు చేయబడి ఉంటుంది. దీని యొక్క బార్డర్కి 5 రింగుల కలర్స్ ఉంటాయి, మధ్యలో ఎటువంటి ప్రింట్స్ ఉండవు. సో ఈ ఫ్లాగ్ అనేది ఒక తెల్లని సిల్క్ గుడ్డతో తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ బార్డర్ ఎలా ఉంటుందంటే 5 రింగ్స్ కలర్స్తో ఉంటాయి అన్నట్టు, మధ్యలో ఎలాంటి ప్రింట్స్ అనేటివి లేవు. నెక్స్ట్ ఇది ఎగురువేయుటకు ఉపయోగపడేది. సో ఈ జెండాని ఏంటిదంటే హోస్ట్ చేయరు అన్నట్టు. ఆధునిక ఒలింపిక్స్. సో మీకు మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది ఏంటంటే ఆధునిక ఒలింపిక్స్ 16 రోజుల కంటే ఎక్కువ రోజులు జరగరాదు. సో ఇక్కడ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేది ఎన్ని రోజుల వరకు జరగాలంటే 16 డేస్ కంటే అంతకంటే ఎక్కువ జరగకూడదు అన్నట్టు. నెక్స్ట్ ఓపెనింగ్ సెరిమనీ. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతున్నాయి, ఆధునిక ఒలింపిక్ గేమ్స్ అవుతున్నాయి కదా. సో వాటి ఓపెనింగ్ సెరిమనీ అంటే ప్రారంభ వేడుకలు ఎలా జరుపుకుంటారంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓపెనింగ్ సెరిమనీ అంటే ఏంటిది, ప్రారంభ వేడుకలు. ఈ ప్రారంభ వేడుకలో చాలా ఘనంగా జరుపుకుంటారు అన్నట్టు. సో ఫస్ట్ ఏంటంటే ఆ దేశపు రాజు లేదా ఆ దేశంలో ఉన్న ఫస్ట్ ప్రెసిడెంట్ వస్తారు, ఆ అధ్యక్షుడు వచ్చి ప్రారంభిస్తాడు అన్నట్టు. తర్వాత మార్చ్ పాస్ట్లో అందరికంటే ముందు నిలబడు క్రీడాకారులు ఎవరంటే గ్రీకు దేశం జట్టు. సో ఫస్ట్ మార్చ్ పాస్ట్ చేయాలంటే ఫస్ట్ ఎవరు నిలబడాలంటే గ్రీకు దేశంలోని జట్టు ఫస్ట్ నిలబడాలి. అండ్ ఎవరు నిలబడాలి అంటే మార్చ్ పాస్ట్లో అందరికంటే వెనుకగా ఎవరు నిలబడాలి అంటే ఆతిథ్య దేశం జట్టు, అంటే ఏ కంట్రీ కనుక హోస్ట్ చేస్తున్నదో వాళ్ళు లాస్ట్కి నిలబడాలి అన్నట్టు. నెక్స్ట్ మిగిలిన ఇతర దేశాల జట్లు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నిలబడతారు. అలాగే
ఆర్గనైజింగ్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ నిర్వహించే దేశపు ప్రెసిడెంట్ని ఆటలు ప్రారంభించమని కోరుతారు అన్నట్టు. సో ఆర్గనైజింగ్ చేసే కమిటీ యొక్క ప్రెసిడెంట్ నెక్స్ట్ అక్కడ హోస్ట్గా ఉన్న ప్రెసిడెంట్ని సో గేమ్స్ స్టార్ట్ చేయమని వాళ్ళు కోరుతారు. సో అప్పుడు ప్రెసిడెంట్ ఏమంటాడంటే ఐ డిక్లేర్ ఓపెన్ ద ఒలింపియాడ్ ఆఫ్ ద మోడర్న్ ఎరా అని ప్రకటిస్తాడు. సో వెంటనే అక్కడ ఏం జరుగుతుందంటే వెంటనే ఒలింపిక్ ఫ్లాగ్ని ఎగరవేయను, గన్నును ఫైర్ చేయను అన్నట్టు. సో వెంటనే అక్కడ ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తారు, అలాగే గన్స్ తోటి ఫైర్ చేస్తారు అన్నట్టు. అప్పుడు ఏం జరుగుతుందంటే పావురములను ఎగరవేస్తారు, మళ్ళీ స్టేడియంలోకి వచ్చిన ఒలింపిక్ టార్చ్తో ఒలింపిక్ ఫ్లేమ్ అంటే ఒలింపిక్ జ్యోతిని వెలిగిస్తారు. అలాగే గేమ్స్ 16 రోజుల వరకు అది ఆ ఒలింపిక్ ఫ్లేమ్ అంటే ఆ ఒలింపిక్ జ్యోతి అనేది వెలుగుతూనే ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఫ్లాగ్ బియరర్స్ అందరూ సెమీ సర్కిల్లో నిలబడి ఒలింపిక్ ఓత్ని చేస్తారు. సో ఇక్కడ ఈ ఒలింపిక్ ఓత్ కూడా ఎవరు చేస్తారంటే సాధారణంగా వీరు హోస్ట్ చేసే కంట్రీ వాళ్ళే ఈ ఒలింపిక్ ఓత్ని చేస్తారన్నట్టు. సో ఇప్పుడు ఈ ఒలింపిక్ ఓత్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఒలింపిక్ ఓత్ అంటే నథింగ్ బట్ ఒలింపిక్ ప్రతిజ్ఞ అన్నట్టు. సో వాళ్ళు గేమ్ ఆడే ముందు ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే ముందు వాళ్ళ ఒక ఓత్ అంటే ఒక ప్రతిజ్ఞ చేస్తారు. అది ఏ విధంగా చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. We swear that we will take part in the Olympic Games in loyal competition, respecting the regulations which govern them and desirous of participating in them in the true spirit of sportsmanship of the honor of our country and for the glory of sports. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఓత్ అన్నట్టు. ఈ ఓత్లో ఎన్ని వర్డ్స్ అంటే 44 పదాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఈ వీడియో క్లాస్ అయిపోయాక మీరు కావాలంటే లెక్క పెట్టండి. ఇవి 1 2 3 ఇలా కనుక ఒక్కొక్క వర్డ్ని మనం కౌంట్ చేస్తే ఖచ్చితంగా ఇందులో 44 వర్డ్స్ వస్తున్నాయి అంట. సో మీరు ఇక్కడ కామెంట్ కూడా చేయొచ్చు. ఎవరైనా కౌంట్ చేసిన వాళ్ళు మీకు ఎవరికైనా 44 వర్డ్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ దీన్ని తెలుగులో ఏమంటారంటే మేము రాయల్ పోటీలో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాము. వాటిని నియంత్రించే నిబంధనలను గౌరవిస్తూ మరియు మన దేశాల యొక్క గౌరవం మరియు క్రీడల కీర్తి కోసం క్రీడా నైపుణ్యం యొక్క నిజమైన స్ఫూర్తితో ఇష్టపూర్వకంగా పాల్గొంటామని వాళ్ళు ఈ ఒలింపిక్ ఓత్లో ప్రతిజ్ఞ చేస్తారు. నెక్స్ట్ మనం ఒలింపిక్ టార్చ్ లేదా ఫ్లేమ్ గురించి మనం చూద్దాం. సో ఇక్కడ మొదటిసారిగా 1928లో హోలాండ్ దేశంలోని ఆమ్స్టర్డామ్లో జరిగిన 9వ ఒలింపిక్స్లో ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. సో ఇక్కడ ఒలింపిక్ జ్యోతిని ఎక్కడ వెలిగించారంటే మొదటిసారి ఏ దేశంలో జరిగిందంటే 1928 హోలాండ్లో ఆమ్స్టర్డామ్లో జరిగిన 9వ ఒలింపిక్ గేమ్స్ అన్నట్టు. సో ఇక్కడ 9వ మోడర్న్ ఒలింపిక్ గేమ్ ఎక్కడ జరిగిందంటే 1928 హోలాండ్ దేశంలోని ఆమ్స్టర్డామ్లో జరిగింది. సో అక్కడ ఈ ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. నెక్స్ట్ వీటి యొక్క అవార్డ్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఈ అవార్డ్స్ గెలిచిన వారిని ఏం చేస్తారంటే ఫస్ట్ మొదటి 3 స్థానాలు పొందిన వారిని విక్టరీ స్టాండ్ పైన నిలబెడతారు. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ విన్నర్ని సెంటర్లో నిలబెట్టిస్తారు అన్నట్టు. సో ఫస్ట్ విజేతని సెంటర్లో నిలబెట్టిస్తారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ విన్నర్ అతనికి కుడి ప్రక్కన, థర్డ్ ప్లేస్ విన్నర్ అతనికి ఎడమ ప్రక్కన నిలబడతారు అన్నట్టు. సో ఇక ఆ సమయంలో ఏం చేస్తారంటే విజేతలకు నేషనల్ సాంగ్ని నిర్వాహకులు వినిపిస్తారు అన్నట్టు. సో ఫస్ట్ వచ్చిన వారిని మధ్యలో, సెకండ్ వచ్చిన వారి సైడ్, నెక్స్ట్ థర్డ్ వచ్చిన వారికి ఎడమ ప్రక్కన నిలబెట్టిస్తారు. తర్వాత ఈ నేషనల్ సాంగ్ని స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో అక్కడికి ఎవరెవరు వస్తారంటే ఐఓసి ప్రెసిడెంట్ కానీ అతని రిప్రజెంటేటివ్స్ కానీ విజేతలను ఆలివ్ ఆకుల దండలతో సత్కరిస్తారు అన్నట్టు. నెక్స్ట్ ఆటలు నిర్వహించిన ప్రదేశంలో సో ఇక్కడ
ఈ విజేతలకు మెడల్స్ ఇస్తారు అన్నట్టు. ఫస్ట్ ప్లేస్కి ఏమో గోల్డ్ మెడల్ ఇస్తారు, నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి ఏమో సిల్వర్ మెడల్, థర్డ్ ప్లేస్కి బ్రాంజ్ మెడల్ని బహూకరిస్తారు. సో మీకు ఇది చాలా బేసిక్ అన్నట్టు, మీకు ఇది తెలిసి ఉండాలి. ఫస్ట్ వాళ్ళకేమో గోల్డ్ మెడల్, సెకండ్ ప్లేస్ వాళ్ళకి సిల్వర్ మెడల్, థర్డ్ వాళ్ళకి బ్రాంజ్ మెడల్ని ఇస్తారు అన్నట్టు. నెక్స్ట్ ఆటలను నిర్వహించిన ప్రదేశముల పేర్లను రాతి మీద చెక్కిస్తారు అన్నట్టు. నెక్స్ట్ 4వ, 5వ, 6వ స్థానంలో పొందిన వారికి డిప్లొమాలను ప్రదానం చేస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే పార్టిసిపేట్ చేసిన ప్రతి క్రీడాకారుడికి సావనీర్ మెడల్ని బహుకరిస్తారు. సో ఇక్కడ ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురికి, అంటే విజేతలు ముగ్గురు వస్తారు కదా, ఆ ముగ్గురిని వాళ్ళకి ఒకరికి గోల్డ్ మెడల్, ఒకరికి సిల్వర్ మెడల్, థర్డ్కి బ్రాంజ్ మెడల్ ఇస్తారు కదా. నెక్స్ట్ అలాగే 4th ప్లేస్, 5th ప్లేస్, 6th ప్లేస్ వచ్చిన వారికేమో డిప్లొమాని ప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఇక పార్టిసిపెంట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకేమో సావనీర్ అనే మెడల్ని బహూకరిస్తారు. నెక్స్ట్ ఓకే, స్టార్ట్ చేశారు, విన్ అయ్యారు, వాళ్ళకి అవార్డ్స్ వచ్చాయి. సో ఈ ఒలింపిక్ గేమ్స్ని ఎలా క్లోజ్ చేస్తారో మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇక్కడ ఐఓసి ప్రెసిడెంట్ కృతజ్ఞతలు తెలియజేస్తాడు, ఆటలు ముగియనట్లు ప్రకటిస్తాడు అన్నట్టు. ఇక్కడ ఐఓసి ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ వచ్చి అతను థ్యాంక్స్ తెలుపుతాడు, అలాగే ఈ ఆటలు ఇక్కడితో ముగిసాయి అని ప్రకటిస్తాడు, అనౌన్స్ చేస్తాడు అన్నట్టు. నెక్స్ట్ సెరిమోనియల్ ఫ్లాగ్ని తర్వాత ఒలింపిక్స్ జరుగు నగర మేయర్కి అందజేస్తాడు. ఇక ఆ ఫ్లాగ్ని అందజేసిన తర్వాత మంగళ వాయిద్యాలు మ్రోగుతాయి, ఒలింపిక్ పథకాన్ని అవతరణం చేస్తారు, దీనితో ఆటలు ముగియని వాళ్ళు అనౌన్స్ చేస్తారు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మారథాన్ రేస్ గురించి మనం చూద్దాము. దీనిని 1896 సంవత్సరంలో మొదటి ఆధునిక ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. సో ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మారథాన్ రేస్ అనేది ఫస్ట్ ఎక్కడ ప్రవేశపెట్టారు అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. దీనిని 1896 సంవత్సరంలో మొదటి ఆధునిక ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. ఏంటిది అది? మారథాన్ రేస్ అనేది ఈ ఆధునిక ఒలింపిక్స్లో 1896 సంవత్సరంలో ప్రవేశపెట్టారన్నట్టు, అంటే ఇంట్రడ్యూస్ చేశారన్నట్టు ఈ మారథాన్ రేస్ని. సో ఇందులో విజేత ఎవరంటే స్పిరిడాన్ లూయిస్. ఈ స్పిరిడాన్ లూయిస్ అనేటైనే గ్రీకులో ఒక పోస్ట్ మ్యాన్ అన్నట్టు, ఈ పోస్ట్ మ్యాన్ విజేత చెందిండ్రు. నెక్స్ట్ 490 BCలో పర్షియన్లు గ్రీసు మీద దండయాత్ర చేశారు. నెక్స్ట్ ఇక్కడ 490 సంవత్సరంలో ఏంటిదంటే బిఫోర్ క్రైస్ట్లో పర్షియన్లు గ్రీసు మీద దండయాత్ర చేస్తారు అన్నట్టు. సో అక్కడ ఈ మారథాన్ అనే ప్రదేశంలో మొత్తం యుద్ధాలు జరిగేవారు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచిండ్రంటే గ్రీకులు విజయం పొందుతారు అన్నట్టు, గ్రీకులు విజయం పొందుతారు. సో ఇక వాళ్ళు విజయం పొందారు కదా, ఈ విజయం పొందిండ్లని ఈ విషయాన్ని గ్రీకుల కమాండర్ అయిన మిల్టియేట్స్ ఎథెన్స్ ప్రజలకు శుభవార్తను అందివ్వవాలని అని అనుకున్నాడు. సో వాళ్ళు ఈ మారథాన్ ప్రదేశంలో యుద్ధం చేసిండ్రు. ఆ యుద్ధంలో గ్రీకులు విజయం పొందారు కదా, సో విజయం పొందినమని ఆ విషయాన్ని వాళ్ళకి ఎథెన్స్లో ఉన్న ప్రజలకు ఈ శుభవార్త చాటి చెప్పాలని ఎవరు అనుకుంటారు? ఇక్కడ గ్రీకుల కమాండర్ మిల్టియేట్స్ అనుకుంటాడు అన్నట్టు. సో అప్పుడు పేరు మోసిన గ్రీకు రన్నర్ అయిన ఫిడిఫైడస్ను పిలిచి ఈ విషయం నగర ప్రభువులను చెప్పమంటాడు. సో ఇక్కడ ఫిడిఫైడస్ని పిలిచి సో ఈ విషయాన్ని మన యొక్క నగరంలోకి చెప్పమని అంటాడు అన్నట్టు. సో అతను ఏం చేస్తాడంటే అతను యుద్ధభూమి నుండి 27 మైళ్ళ దూరంలో ఉన్న ఎథెన్స్కి పరిగెత్తుకుపోయి రీజాయిస్ వి కాంక్వర్డ్ అని పెద్దగా అరచి మరణిస్తాడు. సో అతను సంతోషంతో తన యొక్క ప్రజలకి చెప్పాలని ఒక 27 మైళ్ళ దూరంలో ఉన్న ఎథెన్స్కి చాలా పరిగెడతాడు అన్నట్టు. అప్పుడు ఏమంటాడు? రీజాయిస్ వి కాంక్వర్డ్. ఇక్కడ రీజాయిస్ వి కాంక్వర్డ్ అంటే మనం ఇక్కడ యుద్ధంలో మనము గెలిచినాము కాబట్టి సంతోషపడండి అని వాళ్ళ ప్రజలకి ఆయన అరుస్తూ చెప్తూ అలాగే పాపం మరణిస్తాడు అన్నట్టు. సో అతని గౌరవార్థంగా మారథాన్ రేస్ని ప్రవేశపెట్టారు. సో అతని గుర్తింపు కోసం ఈ మారథాన్ రేస్ని ప్రవేశపెట్టారు అన్నట్టు. సో 1908 లండన్ ఒలింపిక్స్లో ఈ దూరాన్ని ఏమంటారంటే 26 మైల్స్ 385 యార్డ్స్ లేదా
42 కిలోమీటర్స్ 195 మీటర్స్గా స్థిరీకరించారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నాం, మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ గురించి మనం నేర్చుకున్నాం కదా. సో అక్కడ ఏంటి, ఒలింపిక్ ఎంబ్లెమ్ ఎలా ఉంటుంది, ఒలింపిక్ ఫ్లాగ్ ఏంటి, సెరమోనియల్ ఫ్లాగ్ గురించి, అలాగే ఒలింపిక్ గేమ్స్ని ఎలా స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేసిండ్రు, నెక్స్ట్ విజేతలను ఎలా సత్కరిస్తారు, అవార్డ్స్ ఎలా ఇస్తారు, గేమ్స్ ఎలా క్లోజ్ చేస్తారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందామంటే మోడర్న్ ఒలింపిక్స్ జరిగిన సంవత్సరములు మరియు ప్రదేశములు. సో ఏ సంవత్సరంలో ఏ ప్రదేశంలో జరిగినాయి అనేటివి మనం పార్ట్ 2 ఖచ్చితంగా నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు మీకు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మరెన్నో నేను అప్లోడ్ చేస్తూనే ఉండండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ టాపిక్స్ అనేది మీకు డిఎస్సిలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా ఈ టాపిక్స్ పైన ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఎక్కడైనా అర్థం కాకపోయినా కానీ కామెంట్ బాక్స్లో అడగండి. మీరైతే తప్పకుండా మన డిస్క్రిప్షన్ బాక్స్ని చూడండి, అప్పుడు మన వీడియోస్ని అందరూ మీరు వాచ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.